శారీరక మానసిక ఆరోగ్యం వెల్లువరిసే సామాజిక సాధనకు యోగ ధ్యాన ప్రక్రియలను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా అనుసరించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర విభాగం చైర్మన్ ఎర్రగడ్డ దశరథ రామారావు కోరారు. సమాచార పౌర సంబంధ శాఖ రెడ్ క్రాస్ సొసైటీ ఆయుష్ జిల్లా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర విభాగం చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగాను, ఆయుష్ జిల్లా విభాగం వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ ఆలీ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున విశిష్ట అతిథులుగా హాజరై యోగా శిక్షణ పూర్తి చేసుకున్న జర్నలిస్టులను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వైడి రామారావు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఉద్యాపన చేసి మనిషి పరిపూర్ణ వికాసానికి యోగా ధ్యాన ప్రక్రియలు దోహదం చేస్తాయని అన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రాజాటంక ఆవరణలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో యోగా కేంద్రం నిర్వహిస్తున్నామని, కేంద్రంలో ఎంతో మందిని యోగా మాస్టర్ ట్రైనీలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. యోగా శిక్షణ పొందిన జర్నలిస్టులకు రెడ్ క్రాస్ ద్వారా యోగా మేట్లను సంస్థ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు అందజేశారు. అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ఆయుష్ డాక్టర్ అలీ, యోగా గురువు పల్లవి, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, డిపిఆర్ఓ రవి, సమాచార శాఖ అధికారి సి బాబురావు వీరందరికీ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్ సభ్యులు ఆధ్వర్యంలో శాల్వాలు కప్పి మెమంటో అందజేసి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు ప్రతినిధులు ఆర్ రాజేష్, ఎస్ శివనారాయణ రెడ్డి, చిస్టి ఏ సూర్యనారాయణ, కె శ్రీనివాస్, శ్రీను, ఏడుకొండలు, వెంకటరమణ, గొండు శ్రీను తదితరులు పాల్గొన్నారు.